రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రస్తుతం మనం వచ్చేసరికి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రావడం జరిగింది. తిరుమలాపూర్ మండలం, ఇది తిరుమలాపూర్ విలేజ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి మా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి జిఓటి షోయింగ్ సెంటర్ అనమాట. సో జిఓటి షోయింగ్ సెంటర్ అంటే ఏంటంటే మనం రైతులకు ఏదైతే మనం ఈ సంవత్సరం అమ్మబోతున్న విత్తనం ఏదైతే ఉందో దాన్ని ముందుగానే మనం రైతులకి ఇచ్చే ముందు చెకింగ్ చేసుకొని, అంటే మనకి చెట్టు హైట్ ఎట్లా పెరుగుతుంది, దాంతోపాటుగా బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి, నెక్స్ట్ కాయ ఎట్లా వస్తుంది, మనకి కల్తీలు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోవడానికి, దాంతోపాటుగా మనం ఎన్ని లాట్లు అయితే రైతులకి ఇస్తున్నామో, వాస్తవంగా ఏంటంటే ఒక లాటుకు వచ్చేసరికి ఎక్కువగా మనకి ఒక 50 కేజీల లోపల మనకి విత్తనాలు అయితే వస్తూ ఉంటుంది. సో వాటిలో కొన్ని యావరేజ్గా మనం విత్తనాలు తీసుకొని ఇక్కడ మనం షోయింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఆ కంపెనీకి సంబంధించి ఇక్కడ రకరకాలుగా చిల్లీకి సంబంధించే కాదు, దాదాపుగా అన్ని మేజీ కానీ రకరకాల విత్తనాలు ఏదైతే కంపెనీ నుంచి ఇస్తారో, కూరగాయల విత్తనాలు, బెండకాయలు అయితే ఉంది, టమాటాలు అయితే, ఇవన్నీ కూడా షోయింగ్ సెంటర్ అనమాట ఇదంతా కూడా. సో ఇందులో మెయిన్గా మనకి ఖమ్మం జిల్లాలో ఇచ్చేది ఇప్పుడు ప్రజెంట్గా ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయింది ఈ బబశ్రీ అనే విత్తనం. ఆల్రెడీ మీరు పోయిన సంవత్సరం సాగు చేసే ఉంటారు. ఈ సంవత్సరం ఏదైతే మనం బబశ్రీ అనే విత్తనాన్ని రైతులకు ఇవ్వబోతున్నామో దానికి సంబంధించిన జిఓటీస్ అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా మనకు కనిపించేది ఇప్పుడు వీడు చూపించాను. ఇక్కడ కనిపించేదంతా కూడా జిఓటీ ఆల్రెడీ పాస్ అయినటువంటి మనం బబశ్రీ మిరప విత్తనం. సో ఇవంతా కూడా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లాట్ అనమాట. మనం చూసుకున్నట్టయితే సో కింద చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ చిల్లీ ఉంది, దాని తర్వాత మనకి డబ్బీ బ్యాడిగ్ సెగ్మెంట్లు ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ మనకి దేవనో డీలక్స్ సెగ్మెంట్లు ఉంటాయి. అట్లా మనకి అవన్నీ కూడా మీకు చూపిస్తా. మళ్ళీ ఆ కింద కూడా మళ్ళీ మనకి బవశ్రీకి సంబంధించిన లాట్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ జిఓటీ షోయింగ్ సెంటర్ని మెయింటైన్ చేసేటువంటి మన రెడ్డి గారు మనతో పాటు, నరసింహారెడ్డి గారు. సో నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు ఈ సెంటర్లో ఎన్ని లాట్స్ మన బవశ్రీకి సంబంధించి పెట్టున్నారు, ఎన్ని మనకి ఇదైనాయి? మనకి టోటల్గా 49 లాట్లు ఉన్నాయి ఇక్కడ. బవశ్రీ వరకు ఎక్సలెంట్ ఉన్నాయి. కొన్ని గ్రీన్ చిల్లీలో అట్లా కొద్దిగా తేడాలు వస్తే వాటిని రిజెక్ట్ చేసేసారు. ఓకే, అది అమ్మట్లేదు. ఇది క్వాలిటీ సమ్మర్లో వేసినారు, క్వాలిటీ మార్చి 3వ తారీఖున నాటినాము. ఇది ఈ వచ్చేసరికి ఒక్కొక్క ప్లాంట్ మరి ఇవంతా కూడా 85 రోజుల వరకు టైం వస్తుంది. ఏంటంటే మార్చి 3వ తారీఖున నాటడం జరిగింది. అంటే మండు టెండల్లో నార్మల్గా ఎండాకాలం స్టార్టింగ్లో. ఇవాళ తారీఖు వచ్చేసరికి 25వ తారీఖు మే. అంటే దగ్గర దగ్గర ఈ 3 నెలలు కూడా మొత్తం ఎండలోనే ఉన్నాయి. ఈ విత్తనం మనకి ఈ టెంపరేచర్ తట్టుకుందంటారా? అంటే ఇప్పుడే మనకు కనబడుతుంది కదా, దగ్గర చూపించు ఈల్డింగ్ ఎట్లా ఉంది, చెట్టు ఏ విధంగా ఎండను తట్టుకుంది అనేది మనకు కళ్ళ ముందరనే కనబడుతుంది కదా. ఒక రైతులాగా మీరు కూడా దీన్ని సాగారు. ఇప్పుడు ఈ 3 నెలలు కూడా దాన్ని చూస్తున్నారు కదా సార్, క్రాప్ ఏ విధంగా ఉందని. మనం దాచిపెట్టుకొని చూడాల్సిన పని ఏం లేదు, ముందే కళ్ళ ముందు పెట్టుకొని. కాయ సైజు గమనించండి, కాయలో విత్తనాలు ఎక్కువ ఉన్నాయి, కాయ వెయిట్ ఎక్కువ ఉంది, గట్టిదనం ఉంది, కాయ నాణ్యత ఉంది. ఆల్రెడీ మీరు 2 సార్లు కాయలు కట్ చేశారు, కింద కాయలు తెంచారు. అది పద్ధతి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు పెట్టిన 49 లాట్స్ కూడా అన్ని ఓకే. అంటే మనకి ఇందులో జిఓటీ చెక్ చేసేది మనం ఏంటంటే కల్తీలు ఏమైనా వస్తాయా లేదా మెయిన్ గా మనం చూసుకోవాలి. మాక్సిమం ఒక 2 లైన్లు తేడాలు కనబడ్డాయి. ఆ విత్తనాలను ప్యాకింగ్ చేయమని చెప్పేసి మా బాస్ తీసేసారు. ఆల్రెడీ సార్ కూడా మనకి చెప్పారు వాటిని ప్యాకింగ్ చేయరు, అమ్మరు. రైతుకు ఖచ్చితంగా నాణ్యమైన విత్తనం మాత్రమే అందిస్తాడు. అంటే ఇది ఏంటంటే ఏదైనా కంపెనీ ముందుగా మనకు రైతులకి ఇచ్చినప్పుడు ఎలాంటి జిఓటీ టెస్ట్ చూసుకొని కనుక రైతులకి ఇస్తే ధైర్యంగా రైతు వేసుకోవచ్చు. ఎందుకంటే మిరప తోట అంటేనే బాగా పెట్టుబడి విషయం. విత్తనాలు పెట్టుబడే 10,000 దాకా అయితే, దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే దానికి చేసే స్ప్రేయింగ్స్, విత్తనాలను మళ్ళీ నర్సలో ఇచ్చి మొలిపించుకోవాలంటే అక్కడ డబ్బులు అయితే, మినిమం ఒక కాయ కాయాలంటే ₹1,00,000 వరకు ఖర్చు పెడతాం ఆ ఎకరం తోట మీద. ఆ ₹1,00,000 ఖర్చు పెట్టిన తర్వాత ఇక్కడ కాయ కనుక ఇట్లా కాకుండా లావుకాయలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు రైతు ఇబ్బంది పడతాడు. సో ఆ ఇబ్బంది అనేది రాకుండా ముందుగానే జాగ్రత్త పడేదే ఈ జిఓటీ టెస్ట్. సో కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా చూసుకుని చేసేటప్పుడే మనకి రైతుకు ఆ ఇబ్బంది జరగదు. వాస్తవంగా ఒక సంవత్సరం మనం ఈ విధంగా నష్టపోతే ఒక సంవత్సరం మొత్తం పోద్ది. సో కాబట్టి ఈ విధంగా జిఓటీ టెస్టులు చూసుకొని చేసే కంపెనీల విత్తనాలు తీసుకోండి. అందులో మనం బవశ్రీ విత్తనాలకు సంబంధించి చూపించడం జరిగింది. కాకపోతే కొన్ని కంపెనీలు మనకి యాక్సెప్ట్ చేస్తే వీడియో తీయడానికి, కొన్ని కంపెనీలు మనకి యాక్సెప్ట్ చేయం. సో ఆ విధమైన కంపెనీల మట్టుకే మన రైతులు చెప్పడం జరుగుద్ది. సో ఇక్కడ చూశారు. కంక్లూజన్ ఏంటంటే చివరికి ఏం చెప్పాల్సుకున్నారు రైతులకి? ధైర్యంగా తీసుకోవచ్చు అంటారు ఈ 49 లాట్లకు సంబంధించిన బవశ్రీ విత్తనాన్ని? ముందుగానే క్వాలిటీ చెక్ చేసుకున్నాం కాబట్టి రైతుకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం 100% రాదు. పెట్టుబడి నష్టపోయే అవకాశం రైతుకు లేదు. అధిక దిగుబడి ఉన్నది. 40-45 క్వింటాల ఈల్డింగ్ వచ్చి సాధించిన రైతులు ఉన్నారు. ఈ వేడి వాతావరణాన్ని కూడా చాలా వరకు కూడా తట్టుకుంది. 100% వేడి వాతావరణం తట్టుకొని
ఎంత బాగా హైట్ పెరిగింది, దగ్గర దగ్గర 3 ఫీట్ల హైట్ పెరిగింది. ఇంకా ఇప్పుడు మార్చి 3 అంటేనే మంచి ఎండాకాలం స్టార్ట్ టైం. ఇప్పుడు ఈ 2 నెలలు కూడా ఎండల్లోనే పెరిగింది. ఎంత ఉబ్బవాతం అడుగుందంటే రేపు పొద్దున రైతులు వేసేంత కూడా కూలింగ్ వాతావరణం. అస్సలు రైతుకు సమస్య రాదంటారు. 100% రాదు. సో ఇది మొత్తానికి భవష్ని కానీ అక్కడ మీరు అవి కూడా చూపిస్తా ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే గ్రీన్ చిల్లీ వెరైటీస్ షోయింగ్ సెంటర్, ఇది షోయింగ్ చేసుకుంది అంతా కూడా. గ్రీన్ చిల్లీస్ జీఓటీ అంతా కూడా. ఇది చూడొచ్చు గ్రీన్ చిల్లీ ఎట్టుంది అంటే మనకి ఇది సన్నగా బారుగా వచ్చే వెరైటీ. ఇది చూసుకున్నట్టు మనకి కొంచెం లావచ్చు. వెరైటీ నేమ్ జ్యువెలరీ ప్లస్, ఇదేమో జ్యువెలరీ ప్లస్. ఇది డబ్బీ బ్యాడింగ్ సెగ్మెంట్. ఆ పక్కన చూసుకున్నట్టు 341 సెగ్మెంట్లు. ఆ తర్వాత డేవెన్యూ డీల్స్. ఇట్లా మళ్ళీ కింద అంతా కూడా భవిష్యత్తు లాట్లు మళ్ళీ అన్నీ కూడా. సో ఇట్లా చూసుకొని రైతులకి అయితే జాగ్రత్తగా విత్తనాన్ని వస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా ధైర్యంగా భవిష్యత్తు విత్తనాలు ఆల్రెడీ వచ్చున్నాయి, వాటిని తీసుకోవచ్చు, ధైర్యంగా సాగు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ 49 లాట్లకి ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు అమ్ముకుంటారు. అవకాశం ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా పోసి విత్తనాలు పోతే పోయిన సంవత్సరం కొంతమంది కొన్ని కంపెనీలకు సంబంధించి రైతులు ఇబ్బంది పడ్డారు. అది జరగకూడదని మనం ఈ సంవత్సరం కోరుకుంటా ఉన్నాం. సో ఇది మొత్తానికి మా సీడ్స్ భవిష్యని కానీ మా సీడ్స్ జీఓడి సెంటర్ని విజిట్ చేయించడానికి సహకరించిన కంపెనీ ప్రతినిధులకు కానీ వీళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. నమస్తే.